హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచాను. క్లైమేట్ కూల్గా ఉందని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా స్నానం అది చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న పెరుగు అది తోడు పెట్టకపోవడం వల్ల పాలు అలానే ఉన్నాయి. ఇంక ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పాలు ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే మేము వచ్చేసరికి పాడైపోతాయి కదా అని చెప్పేసి సేమియా అయితే కాచేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి పనులన్నీ పూర్తి చేసుకొని రెడీ అయ్యి సేమియా అయితే తినేస్తున్నాను. ఈరోజు నుంచి నా ఫేస్ని రివీల్ చేస్తున్నాను. మా వారిని చాలా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు కదా సోషల్ మీడియాలో వీడియోస్ అవి తీయడం. నాకేమో ఇంట్రెస్ట్, అందుకని చెప్పేసి నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. కానీ ఇంకా గ్రోత్ అవ్వట్లేదు. అందుకనే చెప్పి నేను కనిపించక వీడియోస్కి వ్యూస్ అవి రావట్లేదా, నేను చేసే వీడియోస్లో ఏమైనా లోపం ఉందా, ఇంకొక 1 ఇయర్ అయినా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు నుంచి అలా అక్కడక్కడ వ్లాగ్స్లో అయితే కనిపిస్తున్నాను. నా దగ్గర ట్రైప్యాడ్ కూడా లేదు. అందుకు ఫోన్ ఒక చేతిలో పట్టుకొని వీడియోస్ అయితే తీస్తాను. అందుకే కనిపించి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మేమో పెసరపనుకులు వేసింది. ఇంకా టిఫిన్ అది తినేసి నానేమో మా కోసం చేపలు, అలానే రొయ్యలు, సొర్ర ఇవన్నీ తెచ్చారు. అమ్మ క్లీన్ చేస్తుంది. మా పొట్టిని అమ్మ చేపలు అవి చేస్తుంటే అక్కడికి వచ్చేసిందని కట్టేస్తే నన్ను ఇప్పేమని మురిగేస్తుంది. ఇంకా మా వారికి టీ పెట్టేసి నేను చేప ముక్కలకి మసాలా అయితే పట్టిస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర కలిపేసి ఆడేసుకుంటాము. అదే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేప ముక్కలకి పట్టిస్తే అన్ని ముక్కలకి కూడా ఉప్పు, కారం అంతా కూడా బాగా పడుతుంది. అందుకని ఇలా చేప ముక్కలకి అంతటికీ కూడా ఉప్పు, కారం అది పట్టించేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు అవి కూడా తరిగేసుకొని ఆడేసుకున్నాను. ఈలోపు అమ్మేమో రొయ్యలు కూడా చేసి ఇచ్చేసింది. సొర క్లీన్ చేసి ఇచ్చింది. అది ఉడికిస్తున్నాను. సొర ఉడికించిన తర్వాత ఇసుకలాగా వస్తుంది. పైనుంచి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. సొర ఉడికేలోపు చేపల పులుసు పెట్టేద్దామని చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కలు వేసేసుకొని చింతపండు రసం వేసుకొని కొత్తిమీర, అలానే 2 బెండకాయలు కట్ చేసి వేసాను. చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. సొర క్లీన్ చేసేసి ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. కారం మొన్నే ఆడించుకున్నాం కానీ కలర్ చేంజ్ అయిపోయి తెల్లగా కనిపిస్తుంది. కలిపిన కూరల్లో మాత్రం రెడ్గా బాగానే కనిపిస్తున్నాయి. చేపల పులుసు మరుగుతుంది. అలానే శనగ కూడా తెచ్చారు. శనగని ఇలా ఫ్రై చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటే ఫ్రై బాగుంటుంది. అలా చేసేసుకొని చేపల పులుసు కూడా మరిగిపోయింది. సొరపిడుపు కూడా పెట్టేశాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేసుకొని ఇంకా మసాలాస్ పట్టించేసిన సొరది వేసేస్తే సొరపిడుపు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పచ్చిరొయ్యలు, అలానే చింతకూర కూడా వండేస్తున్నాను. ఈలోపు అమ్మేమో మామిడికాయ కోసి ఇచ్చింది. అది తింటున్నాను. చాలా తీయగా ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో అమ్మ ఎప్పటి నుంచో తొరక అలా ఉంచిందని చెప్పేసి మిక్సీలో వేసి వెన్న తీసేసి నెయ్యి అయితే కాస్తున్నాను. రైస్ ఏమో రైస్ కుక్కర్లో పెట్టేశాను. వ్లాగ్స్కి ఎందుకో తెలీదు ఒక 1 వీక్ నుంచి అస్సలు వ్యూస్ రావట్లేదు. ఒక 100, 200 వచ్చినా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఒక 20 కూడా రావట్లేదు. అందుకే చాలా ఫీల్ అవుతున్నాను. వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. మానేయచ్చు కదా వీడియోస్ చేస్తే అని అనొచ్చు. కానీ నాకు ఎందుకో యూట్యూబ్ నుంచి సక్సెస్ అవ్వాలన్న పట్టుదల. అందుకే ఏదో ఒక రకంగా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటాను. నా వీడియోస్ నచ్చకపోతే ఇలా చేయక్క, ఇలా బాగుంటుందని నాకు చెప్పండి. నేను సరి చేసుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మధ్యాహ్నం సరదాగా అందరం కూర్చుని భోజనాలు చేసేసి ఇంక ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి అయితే వచ్చాను. చాలా జనం ఉన్నారు. ఇంకా చూపించేసుకొని రామచంద్రపురంలో కొత్తగా స్మార్ట్ బజార్ పెట్టారంటే అక్కడికి వెళ్ళాము. అయ్య బాబోయ్, చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా అలా చూసేసి వెంటనే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా లేట్ అయిపోయింది. 6:30 అయిపోయింది.
మార్నింగ్ నెయ్యి అయితే కాచాను కదా, ఇంకా అమ్మ కేక్స్ అయితే చేసింది. కేకులు చాలా బాగా చేస్తుంది. ఈసారి మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. వద్దని వాళ్ళు నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నారు. నేను మధ్యాహ్నం పెట్టిన చేపల పులుసు చాలా బాగుందంట. నేను వీడియోస్ తీస్తుంటే సూపర్ అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు కామెడీ చేసుకుంటూ అలా డిన్నర్ అయితే చేస్తున్నారు. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.